ఓకేనా? సో ఈ రోజు క్లాస్ ఏమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి. ఇది ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. దాని ప్రకారంగా మీరు ఆన్సర్స్ అనేవి చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఒక చిన్న గేమ్ ఆడదాము. అందరూ మీ కార్డ్స్ 5 కార్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! ఆ కార్డ్స్ పక్కన తీసి పెట్టుకోండి. సో దాని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా ఎవరు జాయిన్ అవ్వాలి? చాలా మంది ఉన్నారు అసలు ఆ మెంబర్స్, కానీ ఎవరు జాయిన్ అవ్వరు. నాకు 16 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 5 కార్డ్స్ పక్కన పెట్టండి. మనం స్టార్ట్ చేద్దాం. A5 కార్డ్స్ ఒకసారి చెప్పరా మ్యామ్ కార్డ్స్? 5 కార్డ్స్ అనేది ఫస్ట్ Okay. 5 మేజర్ ఆర్కానాస్. ద ఫూల్, మెజిషియన్, ఓకే, తర్వాత హై ప్రీస్టెస్, ఎంపరర్, ఎంప్రెస్. ఎంప్రెస్ అండి ఇవి 5 కార్డ్స్. ఓకేనా? ఓకే మేడం, ఇవే కదండి 5 కార్డ్స్. మన ఏవైతే మనం ఇంతవరకు నేర్చుకున్నామో సో దానిపైనే నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఇదేంటంటే మనకి ఎంతవరకు అర్థమైంది, ఒకవేళ మన క్లయింట్ క్వశ్చన్స్ అడిగితే మనం ఎలాగ ఆన్సర్ చేయాలనేది ఈ రోజు నేర్చుకుందాం. ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. సో ఫస్ట్ ఒక చిన్న గేమ్ ఆడదాము. ఆ గేమ్ ఏమంటే, మీరు కార్డ్ అనేది చెప్పకుండా ఆ కార్డుని వర్ణిస్తారు. సో దానికి వేరే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. కానీ అందరూ ఒకసారి చెప్పకూడదు. ఒకరొకరిగానే మీరు ఆన్సర్ అనేది చెప్పాల్సి ఉంటది. సరేనా? సో అందరూ అమ్మా? ఒక్కసారిగా చెప్పకూడదు. ఓకేనా? అంచుకించుకేం లేదు. మ్యూట్ లో పెట్టాలండి. నేను మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్డు చెప్తాను. ఆ తర్వాత మిగతాది మీరు శాంతి గారు, వరలక్ష్మి గారు, అను గారు చెప్పాలన్నమాట. అను మీరు అసలు నేర్చుకోలేదు కదా! అను గారు, సుజాత, తేజస్విని గారు మీరు వీడియో ఆన్ చేస్తారా? సో వీళ్ళు ముగ్గురు షార్ట్ టర్మ్ మెంబర్స్. వీళ్ళు ఎందుకంటే నేర్చుకోలేదు ఈ కార్డ్స్ గురించి. బట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం డిస్కషన్ అప్పుడు. సరే. సో నేను ఒక కార్డుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏం కార్డ్ అనేది మీరు చెప్పాలి. ఓకేనా? రెడీయా? మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో పక్కన వాళ్ళు చెప్తున్నారు కదా నాకెందుకులే అనేసి మీరు ఫోన్ చూసుకుంటా ఉంటే మీకు అర్థం కాదు. అందరూ ఎవరు చెప్తాను కూడా మనం జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. సరేనా? ఓకే. సో ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళేంటంటే చాలా యంగ్ ఎనర్జీ. వాళ్ళు చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇష్టము. ఎప్పుడు కూడా శాంతి అనేది కోరుకుంటారు. ఆ! వాళ్ళకి చాలా వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళంతే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఇష్టము. ఓకే. సో ఇది అర్థమైపోయినట్టుంది ఆల్రెడీ. ఎవరు ఈ వ్యక్తి ఎవరు? ద ఫూల్ కార్డ్ అండి. Fool కార్డ్ ma'am. అండి. తెలిసిపోయింది. ఫూల్ కార్డ్. యాక్చువల్లీ ఏంటంటే మనం 5 కార్డ్స్ చేసాం కాబట్టి ఈ గేమ్ అంత మజా రాదు. కానీ ఒకసారి అన్ని కార్డ్స్ నేర్చుకున్నాక మనం చెప్తే జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. సరే. శాంతి ప్రియ గారు మీరు ఒక కార్డ్ చెప్పండి. మిగతా వాళ్ళు దాన్ని గెస్ చేస్తారు. మనం 5 కార్డ్స్ లో ఒక కార్డ్ తీసుకోండి. దాన్ని వర్ణించండి. సో మిగతా వాళ్ళు దాన్ని గెస్ చేస్తారు. ఓకే. నేనిప్పుడు ఫుల్ కార్డ్‌ని ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో మీరు వేరే కార్డ్ తీసుకొని అడగండి. 1 minute మ్యామ్. మ్యామ్ నేను వెళ్ళిపోతున్నా మేడం. వెళ్ళిపోతారా సుజాత గారు? మిమ్మల్ని చాలా మిస్ అవుతాను నేను. సరే, బుధవారం క్లాస్ లో కలుద్దాం. సరేనా? బాయ్ మ్యామ్. బాయ్ బాయ్ బాయ్. మ్యామ్, తన దగ్గర ఉన్న టూల్స్ అన్ని ఉపయోగించుకుని తనకు కావలసినవన్నీ సక్సెస్ సాధిస్తాడు మ్యామ్. ఇంకా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. ఇంకా సక్సెస్ సాధిస్తారు. మ్మ్. సక్సెస్ సాధిస్తారు. తనకు కావాల్సింది దాన్ని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళి చాలా తన స్కిల్స్ అన్ని ఉపయోగించి తన విల్ పవర్, తన అన్ని అన్నమాట, తన దగ్గర ఉన్నవన్నీ తన ఉపయోగించి తనకు కావాల్సింది తిమ్మిని పంపించేసి దక్కించుకుంటారు. ఒకవేళ తను అనుకున్నది కనుక జరగకపోతే వాళ్ళ క్యారెక్టర్ అనేది మారిపోతుంది. అంటే ఎవరినైతే ఇప్పుడు చేయాలి, అది ఇంప్రెస్ చేయాలనుకున్నారు, వాళ్ళు కనుక ఇంప్రెస్ అవ్వకపోతే వీళ్ళ క్యారెక్టర్ అనేది మారిపోయి చీటర్ గా
అలా ట్రికరీ అవంతా చేయడం, మ్యానిపులేట్ చేయడం, అలా చేంజ్ అవుతారు. Magician. ఆ, ఓకే నా తేజస్విని గారు చెప్పాలి ఏ కార్డు గురించి చెప్తున్నారు ఆవిడ. Magician, ma'am. సూపర్. ఓకే మెజిషియన్ కరెక్ట్ Magician. ఆన్సర్. వరలక్ష్మి గారు అర్థమైంది మీకు మెజిషియన్ కార్డు. అవునండి, ఓకే అర్థమైందండి. ఇప్పుడు వరలక్ష్మి గారు మీరు ఒక కార్డు తీసి దానికి మీరు మాకు చూపించకూడదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము గెస్ చేస్తాం. సరేనండి. ఆ కార్డు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంటారండి. ఆమె జుట్టు ఆ, ఆమె జుట్టు లాంగ్ గా ఉంటది. ఆమె ప్రెగ్నెంట్ లేడీ. అది ప్రెగ్నెంట్ లేడీ ఒక ప్రజెంట్ మదర్ ఇట్లా కనిపిస్తది ఆవిడ్ని చూడగానే. ఆవిడ ప్రశాంతంగా ఉంటారండి. ఆవిడ ప్రశాంతంగా ఉంటారు. ఆవిడ తల మీద ఒక కిరీటం ఉంటది, దాంట్లో 12 స్టార్స్ ఉంటాయి. ఆ 12 స్టార్స్ ఏంటంటే మనకి 12 మంత్స్ ఉన్నాయి కదండి, వాటిని సూచిస్తుంది. తన డ్రెస్ మీద ఒక దానిమ్మకాయతో ఒక డిజైన్ ఉంటది. అదేంటంటే మనకి ఫలప్రాప్తి, మనం ఒక కార్డులో నేర్చుకున్నాం కదండి, ఫలప్రాప్తి గురించి, ప్రెగ్నెన్సీ గురించి వస్తుంది. కార్డు వచ్చిందంటే కంపల్సరీ అది ప్రెగ్నెన్సీ గురించి అని అర్థం. అది మనకి ప్రెగ్నెన్సీ కావాలంటే వస్తది, లేదు కొంచెం వేరేలా అయితే మీరు జాగ్రత్త పడండి, మీకు ఈ సూచనలు ఉన్నాయి అని చెప్పి ఆ కార్డు మీనింగ్ అండి. తన 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 కార్పెట్ లాగా ఒకటి పరిచి ఉంటది. అదేంటంటే గోధుమ మొక్కలండి. అవి అభివృద్ధికి, మీకు ఏదైనా డబ్బులు వచ్చేదానికి అవి సూచిస్తుందండి. ఇంకా తను ఒక చైర్ మీద కూర్చుని ఉంటారు, దానికి రెడ్ కలర్ ఉంటది. ఆ రెడ్ కలర్ అంటే లవ్ కి సంబంధించిన కలర్. రెడ్ అంటే అది భయం వేసేది ఏం కాదు, డార్క్ రెడ్ అయితేనే మనం వేరేలా తీసుకోవాలి, లైట్ రెడ్ అయితే అది లవ్ కు సంబంధించింది. తన చుట్టూరు నేచర్ ఉందండి, చెట్లు, ఆ నేచర్ ఉంది. నేచర్ అంతా మనకి మనకి ప్రశాంతత కలిగిన ఒక మదర్ లాగా సూచిస్తుందండి. లవ్ ఎక్కువ ఉన్న మదర్ లాగా. ఆవిడ ఆల్రెడీ కార్డు చూపించేస్తారు తేజస్విని గారు. ఎంప్రెస్ ఆబ్వియస్లీ ఎంప్రెస్. కానీ చాలా గ్రేట్ అండి వరలక్ష్మి గారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎంత బాగా చెప్తున్నారంటే, అంటే మీకు అంత టాపిక్ అనేది అంటే అంత గుర్తుండడము, అంత కార్డు బాగా ఇట్లా అర్థం చేసుకోవడం గ్రేట్. చాలా బాగా చెప్పారండి, బ్రహ్మాండంగా చెప్పారు. అసలు మొత్తం ఈ వారం నాకు టైం కూడా లేదని పొద్దు నుంచి నేర్చుకుంటున్నా ఈ కార్ల గురించి. అసలు అందుకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీ వీడియోలు నేను పాతవి కూడా చూస్తున్నానండి. అవి మీరు ఏమొస్తే ఏం చెప్తున్నారని కొంచెం మైండ్ లో గుర్తు పెట్టుకుంటున్నాను, ఏ Very కార్డు good. వస్తే మీరు ఎలా చెప్తున్నారని. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. ఓకే తేజస్విని గారు, నెక్స్ట్ మీరు ఏ కార్డు, మా కార్డ్స్ అనేవి మీరు చూపించకూడదు, మీరు చూపించకుండా అడిగితేనే కదా మాకు తెలిసేది. మీరు ఒక కార్డుని Yes, ma'am. వర్ణించాలి. ఎస్ మ్యామ్. ఓకే, నేను ఒక కార్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, హీజ్ ఏ అథారిటేటివ్ పర్సన్ అండ్ స్టేబిలిటీ ఉంటుంది అతని దగ్గర. నెక్స్ట్ అతను కంట్రోల్ చేసే వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ చాలా హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్కి వచ్చారు ఆయన. నెక్స్ట్ ఆయన కూర్చున్నది అయితే ఐరన్ చైర్ అనేది ఉంటుంది. చాలా స్ట్రగుల్స్ అయ్యి అబ్స్ట్రాకిల్స్ అన్ని ఫేస్ చేసి ఆయన ఆ పొజిషన్కి వచ్చారు. నెక్స్ట్ ఆయన ఐరన్ కాదు, జీవితంలో స్టోన్ మ్యామ్, స్టోన్. స్టోన్ ఐరన్ రాతి అనేది చైర్, ఐరన్ వాళ్ళ షూస్ అన్నమాట. షూస్, స్టోన్ ఓకే చైర్. ఓకే ఒక స్టోన్ చైర్ మీద కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ ఆయన రైట్ హ్యాండ్ లో ఒక మంత్రదండం ఉంటుంది. ఆయన మొత్తం అందరినీ రూల్ చేసే వ్యక్తి అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లో ఒక స్పియర్ ఉంటుంది, దాంట్లో పవర్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో హిల్స్ అయి ఉంటాయి. ఓకే, కింద ఒక రివర్ లాంటిది కూడా ఉంటుంది. అతను ఒక ఫాదర్ ఫిగర్ అనమాట, కంట్రోల్ నేచర్ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ అవి 4 షీప్స్ ఉన్నాయి కదా,
ఆ చైర్ మీద 4 షీప్స్ కూడా మనకి 4 డైరెక్షన్స్ చూపిస్తాయి అనమాట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అలాగా. ఓకే. అతను ఒక పశువులు కాసే వ్యక్తి అనమాట. పశువులు గొర్రెలను కాసే కాసే వ్యక్తి. వ్యక్తి హూ ఇస్ దట్? చెప్పలేము. అంటే ఆ 4 షీప్స్ ఏవైతే ఉన్నాయో కూడా వాళ్ళు నమ్మిన బంటులన్నమాట. అంటే వాళ్ళ భటులని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఈయన లీడర్. అంటే యాక్చువల్‌గా రియల్‌గా ఈయన పశువుల కాపరి కాదు. బట్ స్టిల్ వాళ్ళకి భటులు అని చెప్పొచ్చు. ఆ నలుగురు ఏంటంటే నమ్మిన బంట్లు అన్నట్టు. ఆ! ఓకే మ్యామ్. నెక్స్ట్ అతని క్రౌన్ కూడా ఉంది. ఆ క్రౌన్ అనేది తన యొక్క అథారిటీని నెక్స్ట్ రూలింగ్ పవర్‌ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అది ఒక డోమ్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ డోమ్ అనేది హయ్యర్ పవర్‌ని మనకి ఇండికేట్ చేయడానికి తను ధరించడం అనేది జరిగింది. నెక్స్ట్ సన్‌సెట్ ఉంటుంది. అది సన్‌సెట్ టైమ్ అన్నమాట. అది ఒక సభను ముగించే టైంని మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అతను రెడ్ రోబ్ అనేది వేసుకున్నాడు కదా! ఆ రెడ్ రోబ్ అనేది ఫ్యాషన్‌ని, అథారిటీని, కరేజ్‌ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే. బ్రహ్మాండంగా ఎంత చెప్పారు. అథారిటేటివ్ ఫిగర్ అయినా ఎంత అథారిటేటివ్ పర్సన్ అయినా కూడా తనలో కొంచెం సాఫ్ట్ హార్ట్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రివర్ ఉంది కదా! తనలో ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అందరికీ కూడా ఆహ్, న్యాయం చేసే వ్యక్తి. ఇంపార్షియాలిటీ ఉండదు తన దగ్గర. థాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ అండి. బ్రహ్మాండంగా చెప్పారు. ఓకే. ఎవరు మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. చెప్పండి శాంతి గారు. తెలుసుకుందాం. ఎంపరర్ మ్యామ్. ఎంప్రెస్. ఎంప్రెస్. వెరీ గుడ్. ఓకే. సో మీకు 5 కార్డులు దగ్గర ఉన్నాయి కదా! నేను ఒక్కొక్కరు మీరు కార్డులు తీసి నాకు చూపించాలి. దాన్ని బట్టి నేను క్వెషన్స్ అడుగుతాను. ఫస్ట్ వచ్చేసి నేను శాంతిప్రియ గారితో స్టార్ట్ చేస్తాను. కార్డ్ చూపించాను. ఒక కార్డా మ్యామ్? ఆ 5ట్లో ఒక కార్డ్ మీరు చూడకుండా కళ్ళు మూసుకొని ఒక కార్డ్ అనేది తీయండి. లేదంటే మీరు ఇట్లా రివర్స్‌లో పెట్టి మీరు కార్డ్ అనేది తీయండి. ఒక నిమిషం అన్ని క్లోజ్ చేసి. ఆ! మీరు చూడకుండా ఒక కార్డ్ అనేది తీయండి. ఆ కార్డ్ ఏంటనేది మాకు చెప్పండి. నేను దాన్ని బట్టి మీకు క్వెషన్ అడుగుతాను. మీరు చూడకుండా తీయమంటారా? మీరు చూడకుండానా? నేను మీరు చూడకుండానా? నాకు చూడకూడదు. అర్థం కాలేదు మ్యామ్. మీకు చూపించి మీరు చూడకూడదు. ఇప్పుడు నేను చూడకూడదా? మనం కార్డ్స్ ఓకే. ఇలాగ ఉన్నాయి కదా! ఆ! మనం ఇట్లా కార్డ్స్ షఫుల్ చేసి ఒక కార్డ్ లేదంటే ఆ! మీకు బాగా వచ్చిన కార్డ్ మీరు తీసేస్తారు కదా! అందుకని చెప్పి ఆ! ఓకే. మీరు చూడకుండా తీసి మాకిట్లా చూపించండి. ఓకే. ఎంప్రెస్ వచ్చింది కదా! మీకు ఒక క్వెషన్ అడుగుతాను. 1 మినిట్. విల్ ఐ గెట్ ప్రెగ్నెంట్? మాకు పెళ్ళై 10 సంవత్సరాలయింది. సో, మాకింకా పిల్లలు లేరండి. విల్ ఐ గెట్ ప్రెగ్నెంట్? 100% అండి. త్వరలోనే మీరు ప్రెగ్నెంట్ అవుతారు. అది బాగా అంత ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. స్ట్రాంగ్ నేను ప్రెగ్నెంట్. క్లయింట్ కదా! నాకు చెప్పాలి మీరు. 100%. తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందండి త్వరలోనే. కానీ మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీకు అది గుడ్ న్యూస్. ఒకవేళ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం జాగ్రత్తలు మీకు వద్దు అనుకుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 100% ష్యూర్‌గా మీరు ప్రెగ్నెన్సీ అయితే మీకు తప్పకుండా వస్తుంది. ఓకే. సో, దానికి నేనేమైనా ఏదైనా పరిహారం చేయాలా? ఏమైనా గైడెన్స్ ఉందా? ఏమైనా చెప్తారా మేడం? మీరు ప్రశాంతంగా ఉండాలి. అదా మ్యామ్? గైడెన్స్. మీకు నేను నంబర్స్ గురించి చెప్పానా? మీకు ఆహా! చెప్పానండి? చెప్పలేదు నెంబర్ మ్యామ్. 2 గురించి 2 వరకు నెంబర్ చెప్పారు 3 మ్యామ్. 3, 4 చెప్పలేదు మ్యామ్. ఓకే. ఓకే. సో, నెంబర్ అను 2 గారు వరకే చెప్పారు. మనకి షార్ట్ టర్మ్‌లో నేను నంబర్స్ గురించి, దాని పరిహారాల గురించి చెప్పాను. నంబర్ 2కి ఏం పరిహారం చెప్తాం మనం? నెంబర్ 2 మ్యామ్ చెప్పలేదు. నేను ఆయన క్లాస్‌లో అయితే చెప్పలేదు. ఓకే. సో, లేదు ఇప్పుడు చెప్పలేదు మ్యామ్. ఓకే. సరే అలాగైతే లేదు రాధిక గారు అయితే మీరు అబ్సెంట్. తారా గారు ఉన్నారు. నాకు బాగా గుర్తు. తారా గారు ఉన్నారు. సుజాత గారు ఉన్నారు. ఆ రోజు నేను చెప్పాను ఈ అంటే నంబర్స్ మొన్న గురించి. ఒక క్లాస్ కి ఓకే ఓహ్! మొన్న ఒక క్లాస్ కి మేము కప్స్ దానికి మేము మిస్ అయ్యాం కదా, మేబీ అందులో చెప్పారేమో మేడం. ఫైన్. సరే. నేనైతే ఇప్పుడు మీకు లేదు మ్యామ్. చెప్తానండి. మీరు కప్స్‌లో లేదు. ఓకే. ఫైన్. క్రియేటివిటీ మ్యామ్. గ్రోత్. అలా కాదు. నేను అడిగేదేంటి పరిహారం ఏమైనా ఉందా? రెమెడీ ఏమైనా ఉందా? నేనేమైనా చేస్తే
నాకు తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని నేను శాంతి గారిని అడుగుతున్నాను. ఓకేనా? ఆమెకు కార్డు వచ్చిందేంటి? వస్తేనే ప్రెగ్నెన్సీ. అది ఎస్. కార్డు వస్తేనే స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ. కరెక్టే కదా, అది ఎస్ కార్డు కరెక్టేనా? కానీ దానికి ఉంటే నంబర్ ఏంటి? ద ఎంప్రెస్ కి నంబర్ ఏంటి? దానిపైన ఏం నంబర్ రాస్తుంది చూడండి. నెంబర్ 3 మ్యామ్. నెంబర్ 3. నంబర్ 3. ఓకే. సో నేను ఇప్పుడు మీకు న్యూమరాలజీ గురించి కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. తర్వాత మీకు నోట్స్ కూడా నేను పంపిస్తాను. అంటే మీకు చెప్పలేదు, నేను షార్ట్ టర్మ్ వాళ్ళకి చెప్పాను, రాసుకోండి. సో నంబర్ 1 అంటే సూర్యుడు. ఓకే. నంబర్ 2 అంటే గనక చంద్రుడు. సో నంబర్ 1 అంటే ఏంటంటే న్యూ బిగినింగ్స్ అనేది సూచిస్తుంది. సో దానికి సూర్యుడు దేవుడు అన్నమాట నంబర్ 1 కి. నంబర్ 2 అంటే చంద్రుడు. సో దానికి వచ్చేసి మన పార్ట్నర్షిప్, బ్యాలెన్స్, ప్లానింగ్ సూచిస్తుంది నంబర్ 2 అనేది. సన్ సూర్యుడు ఏం సూచిస్తుంది మ్యామ్? న్యూ బిగినింగ్స్. న్యూ బిగినింగ్స్. న్యూ ఓకే. సో సూర్యుడు వచ్చి చంద్రుడు న్యూ బిగినింగ్స్. చంద్రుడు మ్యామ్. చంద్రుడు వచ్చేసి సెకండ్. నంబర్ 2. Partner. నంబర్ 2 వచ్చేసి మనకి పార్ట్నర్షిప్, బ్యాలెన్స్, ప్లానింగ్ అనే సూచిస్తుంది. 1 minute మ్యామ్. పార్ట్నర్షిప్, ప్లానింగ్ అండ్ బ్యాలెన్స్. ఇది నంబర్ 2 చూపిస్తుంది. ఓకే. సో నంబర్ 3 వచ్చేసి గురు, బృహస్పతి. ఓకేనా? సో బృహస్పతి అంటే ఏంటి? మనకు ఆ పేరు వినగానే మనకు ఆ గురువు అంటే ఏంటి? నాలెడ్జ్, స్కిల్స్, ఈ రెండింటిని సూచిస్తుంది నంబర్ 3 అన్నమాట. ఓకే. సో నంబర్ 4 మీరు స్లోగా చెప్పమంటే స్లోగా చెప్తాను. మేడం నంబర్ 3 ఏం దేనికి చెప్పారు? నంబర్ 3 వచ్చేసి గురువు అంటే బృహస్పతి. దానికి ఇది వచ్చి నాలెడ్జ్ అండ్ స్కిల్. గురువు అంటేనే మనకు ఒక టీచర్ అన్నట్టు కదా. సో దానికి నాలెడ్జ్ అండ్ స్కిల్ ని సూచిస్తుంది. ఓకే మ్యామ్. ఓకే. సో నంబర్ 4 వచ్చేసి స్టెబిలిటీ అండ్ రిస్ట్రిక్షన్స్ ఆల్సో. సో దానికి ఇది కారకుడు వచ్చి రాహు. నంబర్ 4 కి వచ్చేసి రాహు. స్టెబిలిటీ అండ్ రిస్ట్రిక్షన్స్ ఆల్సో. రిస్ట్రిక్షన్స్ కూడా వస్తాయి నంబర్ 4 అంటే. ఓకే. జరాగం ఒకటి చెప్తుంది కదా, జరాగు. సో వరలక్ష్మి గారు రాస్తున్నారా? రాస్తున్నానండి. ఒకవేళ నెంబర్ 4 అంటే ఏమైనా స్టెబిలిటీ. ఒకవేళ ఏమైనా అంటే మీకు నేను మళ్ళా fast రిఫర్ చేయాలంటే కూడా వీడియో అలాగా నేను పంపిస్తాను కాబట్టి మళ్ళా కూడా రిఫర్ చేయొచ్చు. బట్ జస్ట్ ఇప్పుడుకి రాసుకోండి మీరు. ఓకేనా? సో నంబర్ 5 వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ చేంజ్. నంబర్ 5 కమ్యూనికేషన్ అండ్ చేంజ్ అంటే జీవితంలో మార్పు. దీనికి ఏమి దీనికి ఇట్లా రాహు, వచ్చేసి కేతు అట్లా బుధుడు. ఏమి లేవండి. ఏమండి? అదే అడుగుతున్నాను. దీనికి ఏంటి రాహు ఇట్లా ఉంటాయి కదా, అదేంటి అని అడుగుతున్నానండి నేను కూడా. రాహుకి స్టెబిలిటీ అండ్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు మనం నంబర్ 4 అంటే రాహువు. నంబర్ 4 కి వచ్చి స్టెబిలిటీ అండ్ రిస్ట్రిక్షన్. ఓకేనా? సో నంబర్ 5 వచ్చేసి నంబర్ 5 బుధుడు. దానికి కమ్యూనికేషన్ అండ్ రిస్ట్రిక్షన్, చేంజ్, మార్పు. నంబర్ 6 అంటే లగ్జరీస్, హ్యాపీనెస్. సో దానికి కారకుడు వచ్చేసి శుక్రుడు, వీనస్, శుక్రుడు. ఓకే. నంబర్ 7 వచ్చేసి కన్ఫ్యూజన్, డౌట్స్. సో దానికి కారకుడు వచ్చేసి కేతువు.
ఓకేనా? అండ్ నంబర్ 8 వచ్చేసి శని. నంబర్ 8 శని. స్ట్రగుల్ ప్లస్ సక్సెస్ కూడా ఉంటుంది. స్ట్రగుల్ ఆర్ సక్సెస్ రెండిట్లో ఏదైనా కూడా కావచ్చు మనకు. నంబర్ 8 అంటే శని. అంటే స్ట్రగుల్ తో కూడిన సక్సెస్, అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత సక్సెస్ వస్తుంది అనేది మనకి ఇక్కడ శని సూచిస్తారు. అది నంబర్ 8. నంబర్ 9 వచ్చేసి కుజుడు, మంగళకారకుడు అంటారు కదా, కుజుడు. నంబర్ 9 వచ్చేసి మార్స్, కుజుడు. కుజుడు వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. అలాగే కుజుడు హెల్త్ కూడా. మళ్ళీ ఒకసారి చెప్పరండి, కొంచెం నాకు వాయిస్ బ్రేక్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు నంబర్ 9 చెప్పాలా వరలక్ష్మి గారు? నంబర్ 9 నెంబర్ 9 ఒకసారి వాయిస్ బ్రేక్ అయిందండి. ఓకే ఓకే, నంబర్ 9 9 అండి, వచ్చి కుజుడు. కుజుడు. ఓకే, దానికేమో స్ట్రెంగ్త్, కరేజ్. ఓకేనా? సో అలాగే ఒక అనారోగ్యాన్ని కూడా సూచిస్తాడు అనమాట కుజుడు. నంబర్ 9 అనేది కొంచెం అనారోగ్యాన్ని కూడా సూచిస్తుంది. ఓకేనా? సో ఆ తర్వాత మనకి యాక్చువల్లీ మన కోర్ట్ కార్డ్స్ ఉన్నాయి కదా, నంబర్ 11, 12, 13, 14, 10 నుంచి మీరు కౌంట్ చేసుకోండి. 10 అంటే 1 + 0 1 వస్తుంది. 11 అంటే 1 + 1 2 వస్తుంది. అలాగా మీరు యాడ్ చేసుకుంటే గనక మళ్ళా సేమ్ ఇవే నంబర్స్, ఇవే గ్రహాలు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు శాంతి ప్రియ గారికి నంబర్ 3 వచ్చింది, ఎంప్రెస్ కదండి. సో మీరు ఎప్పుడు ఏం చెప్తారంటే, మీరు గురువుకు తగిన పరిహారాలు చేసుకోండి. మీరు ఎవరైనా ఒక పంతులు గారు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మాట్లాడి ఇన్ని వారాలు దానం చేయాలి, ఇలాంటి ఫలానా ధాన్యం అనేది మీరు దానం చేయాలి, లేదంటే ఈ మంత్ర జపం చేయాలి, ఇన్నిసార్లు ఈ మంత్రాన్ని రాయాలి అనేది వాళ్ళు చెప్తారండి. ఎవరైనా గుడిలోకి వెళ్ళి పంతులు గారిని అడగండి. వాళ్ళు గురువుకి సంబంధించిన పరిహారం ఏంటి అనేది చెప్తారండి. అది మీరు చేస్తే గనక మీకు ఖచ్చితంగా మీకు త్వరలోనే మీరు అనుకున్న కోరిక తీరుతుంది. ఓకే. ఓకేనా? సో అది మన రొటీన్ రెమెడీ ఇఫ్ ఇట్ ఈస్ 3 నంబర్ 3. ఓకే. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి గారు మీరు ఒక కార్డు తీయండి. ఓకే, మెజిషియన్ వచ్చింది వరలక్ష్మి గారు. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే. మీరు చెప్పిండొచ్చు కదా, ఎవరో సరే. మెసేజ్ పెడతా చూస్తున్నాను నేను. 1 మినిట్, మీకు క్వశ్చన్ అడుగుతాను. అంటే సరే అండి. ఒక 10 మినిట్స్ లో కనుక ఈ ఇది ఎండ్ అయిపోతే కనుక మీటింగ్, మళ్ళీ సేమ్ లింక్ జాయిన్ అవ్వండి, మళ్ళీ డిస్కస్ చేద్దాము. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు, ఆ నేను పార్ట్నర్షిప్ చేస్తే కనుక నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి గారు. కానీ ఈ బిజినెస్ కి నేను ఎవరినైనా పార్ట్నర్షిప్ చేస్తే గనక బాగుంటుందా, బాగుంటుందా? బాగుంటుందండి. మెజిషియన్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే తను ఏదైనా సాధ్యం చేయగలడు, అనుకోని కూడా తను సాధ్యం చేసి చూపిస్తాడండి నేను మీకు. మెజిషియన్ అందుకని తను అంటే మెజిషియన్ మనము వాళ్ళకి మెజిషియన్ అంటే చెప్పాల్సిన పని లేదు. మనం వాళ్ళకి చెప్పే స్టోరీ చెప్తే చాలు. మీరు ఎలా వ్యక్తి గురించి ఎలా చెప్పాలండి మనం? నేనే క్లయింట్. ఓకే, ఇప్పుడు నేను మా తమ్ముడితో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నానండి. సో ఒకవేళ వాడితో పార్ట్నర్షిప్ చేస్తే ఎలా ఉంటుంది కొంచెం చెప్తారా?
ఆ అతనితో పార్ట్నర్షిప్ చేస్తే మీకు చాలా బాగుంటదండి. అతనికి అన్ని తెలుసు, అతని దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. అతను ఏదైనా మీకు సాధ్యం కాని కూడా అతను సాధ్యం చేసేసి మీ ముందు చూపిస్తాడు. మీకు ఏ భయము ఉండదండి. తనతో ఎక్కడి వరకు అయినా మీరు పార్ట్నర్షిప్ కొనసాగొచ్చు. తను ఏదైనా మీ మంచికే చేస్తాడు. తన తోడుంటే మీకు అంతా సక్సెసే జరుగుద్దండి. ఓకే. సో, అంటే మా ఇద్దరికి సక్సెసే పర్వాలేదండి? జరుగుద్ది. ఏమైనా గొడవలయ్యి వచ్చే అవకాశం ఉందా? పర్వాలేదా మా ఇద్దరి పార్ట్నర్‌షిప్పు? మీరు తనకు అనుకూలంగా ఉన్నన్ని రోజులు తను మీతో మంచిగానే ఉంటాడండి. తనకి మీరు అనుకున్న పనులు ఏమన్నా మీరు చెయ్యకపోతే అప్పుడు తను వేరేలా మారిపోవచ్చు. కానీ అన్ని రోజులు మీరు ఒకలాగా ఉన్నంత తనకి నచ్చినట్టు ఉన్నంత వరకు తను మీకోసం ఏదైనా సాధ్యం చేసి చూపిస్తాడండి. ఓకే. తనతో పార్ట్నర్షిప్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే అండి. థాంక్స్ అండి. కాకపోతే మరి ఇది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ సైన్ చేసే ముందు ఏమన్నా పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్తారా? రెమెడీస్ ఏమన్నా? పరిహారాలంటే అతను చంద్రుడు అంటే సెకండ్ కార్ చంద్రుడే కదండి. అవును. చంద్రుడు అతను చంద్రుడు పార్ట్నర్షిప్ తనతో మంచిగానే ఉంటది. పరిహారం అంటే మీరు చంద్రుడితో ఇప్పుడు పరిహారం అసలు అంటే ఏం మెజిషియన్ చెప్పాలండి, నంబర్ నాకు ఏంటి? ఐడియా మెజిషియన్ నంబర్ వచ్చి 1 కదా! 1 ఆ అండి వన్ వన్ సూర్యుడండి. ఆ! సూర్యుడు వన్ ఆ! సూర్యుడు. ఆ! మర్చిపోయి నేను ఫుల్ కలర్ 1 అని లెక్కేస్తున్నాను. అలా కన్ఫ్యూజ్ పూల్ అయిపోయాను. 0 కదా! పూల్ 0. మెజిషియన్ ఆ! అవును. ఇతనితో న్యూ బిగినింగ్ బాగుంటదండి. మెజిషియన్ తోటి అతను సూర్యుడు, అతనితో న్యూ బిగినింగ్ అంతా బాగుంటది. మీరు పరిహారాలు చేయాలి అనుకుంటే పొద్దున్నే సూర్యుడిని ప్రార్థించుకోవటం ఇలా చేస్తే సరిపోతది. అంతకు మించి మీరు చేసే పరిహారం తినతోటి ఏమి ఉండదు. తిన ఎస్కార్డ్ తినకి మీకు అంతా మంచే జరుగుద్ది. మీరు తన మాట విన్నన్ని రోజులు మీకు మంచే జరుగుద్ది. పరిహారాలంటే మీరు సూర్యుడిని ప్రార్థించుకోవడం, పొద్దున్నే లెగిసి సూర్య నమస్కారాలు అవి చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుద్దండి. ఓకే. చాలా థాంక్స్ అండి. ఇంకా తేజస్విని గారు మీరేమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? వరలక్ష్మి గారు చెప్పిన దానికి ఓకేనా? మీరేమన్నా చెప్తారా? ఉన్నారా తేజస్విని గారు? ఓకే మ్యామ్. బానే చెప్పారు. సో, ఇప్పుడు తన కార్డొచ్చేసి మెజిషియను. నేను అడిగిన క్వెషన్ ఏంటంటే, మా తమ్ముడితో నేను పార్ట్నర్‌షిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటది అని అడిగాను. ఆవిడ చెప్పిందంతా మీరు విన్నారు. ఎస్ మ్యామ్. మీరు కొంచెం ఎస్ మ్యామ్. ఇంకేమన్నా బాగా చెప్తారా? ఇప్పుడు ఆవిడ సూర్యుడు, మీ తమ్ముడు మెజిషియను, మీ తమ్ముడు సూర్యుడు, చంద్రుడు అని చెప్పేసారు. సో, అంటే దానికి సూర్య మీరు ఏమన్నా నమస్కారాలతో కొంచెం సో, మీరు ఇంకేమన్నా బాగా ఎవరినైనా చెప్పగలుగుతారా? నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తానండి. సరే. సరే. ఓకే. తేజస్విని గారు మీకు మీరు ఈ లోపు మీరు కార్డ్ తీసి రెడీగా పెట్టుకోండి తేజస్విని గారు. నేను మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను. వరలక్ష్మి గారు చెప్పండి మళ్ళా. మీరు మీ తమ్ముడితో పార్ట్నర్షిప్ చేస్తే చాలా మంచిగా ఉంటదండి. తనకి అన్నీ తెలుసు. తనకు తెలియదంటూ ఏమీ లేదు. తను ఏదైనా చేయగలిగే సత్తా తనలో ఉందండి. మీరు తన మాట విన్నన్ని రోజులు మీ ఇద్దరికి మంచిగానే నడుస్తుంది. తనకి మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను ఏమన్నా మారిపోవచ్చేమో గానీ తనతో మీరు మంచిగా ఉన్నన్ని రోజులు తను ఏదైనా మీకు ముందు చేసి చూపిస్తాడండి. తనకు సాధ్యం కాదంటూ ఏమీ లేదు. అన్ని విద్యలు వచ్చు మీ తమ్ముడికి. తనతో మీరు ట్రావెల్ చేయటం చాలా మంచిదే అవుద్ది మీకు. దాంట్లో మైనస్ ఏమి ఉండదండి. అంతా ప్లస్సే జరుగుద్ది మీకు తనతో ట్రావెల్ చేసినన్ని రోజులు. సూపర్. బాగా చెప్పారు. ఓకే. తేజస్విని గారు రెడీయా? మీ కార్డ్ ఏమొచ్చింది చూపిస్తారా? హై ప్రీస్టెసా? ఎస్ మ్యామ్. ఓకే. సరే. మీకు నేను క్వెషన్ అడుగుతాను. మా బాబు సరిగ్గా చదవట్లేదండి. నేనేం చెయ్యాలి? వాడు నా మాట వినడు. అసలు చదవడు. నేనేం చేయమంటారు నన్ను? ఓకే. అసలు వాడు ఎందుకు బాబు చదవట్లేదు? తన దగ్గర ఏదో సీక్రెట్స్ ఉన్నాయి మ్యామ్.
అదే తను చదవలేకపోవడానికి ఏదో కారణం అయి ఉండొచ్చు. అంటే కాన్సంట్రేషన్ అది లేకపోవచ్చు. నెక్స్ట్ తనకి ఒక గైడెన్స్ అది దొరకట్లేదేమో ఖచ్చితంగా. అయినా ఎవరిదైనా గైడెన్స్ తీసుకోమని చెప్పొచ్చు మేడం. అదే టీచర్‌ని ఏదైనా మంచి ట్యూషన్‌లో పెట్టడం అలాంటివి. ఓకే. మ్యామ్ కరెక్టేనా? ఓకే. దీనికి నేనేమైనా పరిహారం హ్మ్. చేయాలండి? నాకేమైనా రెమెడీ చెప్తారా? ఆహ్, మీరు ఇది సెకండ్ కార్డ్ కాబట్టి మూన్‌ని ఇండికేట్ చేస్తుంది. ఒక మీరు ఆహ్, ఎ ఎవరిదైనా గురువుగారిని సంప్రదించి ఏం చేయాలో చంద్రుడికి సంబంధించి ఏమైనా చేయాలా? పరిహారాలు ఏమైనా చేయాలేమో అని ఒకసారి కనుక్కొని చేయండి మ్యామ్. అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. ఓకే. శాంతిప్రియ గారు సేమ్ క్వెషను, సేమ్ కార్డ్ మీరేం చెప్తారు? అంటే తను కరెక్టే చెప్పినట్టు అనిపించింది మ్యామ్. అమ్మాయి ఇప్పుడు చెప్పిన ఆవిడ కరెక్ట్ గానే చెప్పినట్టు కానీ అనిపించింది. సీక్రెట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఏవో ఇనఫా? ఉంటాయి. మీకు త్వరలో మీకు త్వరలో ఒక క్లారిటీ వస్తుంది. మన హై ప్రీస్టెస్ వచ్చింది కాబట్టి మీకు త్వరలో అదేంటో మీకు తెలుస్తుంది. మీకు ఆ ఇంట్యూషన్ ద్వారా మీరే కనుక్కుంటారు. ఆ విషయం ఏదో మీకు త్వరలో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు అనిపించింది మీకే పాత్ మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అతని సీక్రెట్స్ ఏవో తొందరలో మీకు త్వరలో బయటికి వస్తాయి. ఓకేనా మ్యామ్? మేడం ఇది కదా? అబ్బాయికి వచ్చింది కదా మేడం! తల్లికి ఎలా తెలుస్తది? అబ్బాయికి వచ్చిందంటే తల్లికే కదా తెలియాలి. ఇప్పుడు తల్లే కదా మీ దగ్గరికొచ్చింది ప్రాబ్లమ్ తోటి. త్వరలో ఒక ఓకే. క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు కదా మ్యామ్? త్వరలో ఆ! మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు నేను ఎవరైనా ట్రై చేస్తారా? లేతే నేను ఎక్స్‌ప్లనేషన్ చెప్పేస్తాను. చెప్పండి. చెప్పండి మ్యామ్. కొత్త క్వెషన్ మ్యామ్. మేము అసలు ట్రై రాలేదు. చేయొచ్చా మ్యామ్? కొత్త క్వెషన్ చాలా పెద్ద క్వెషన్. ఏమండి? మ్యామ్ వరలక్ష్మి నేను గారు ట్రై మీరేమైనా చేయొచ్చా? చెప్పాలా? లేతే నేను చెప్పేస్తాను. అను గారు. అదే తనలో యెస్ మ్యామ్. వన్ బై వన్ మ్యామ్ చెప్పండి. ఫస్ట్ ఎవరు హై చెప్తారు? ఫస్ట్ ప్రీస్టెస్ అను కాబట్టి గారు, తర్వాత వరలక్ష్మి గారు. చెప్పండి అను గారు. మ్యామ్ హై ప్రీస్టెస్ కాబట్టి బాబు చదవట్లేదు అని అనుకోవడానికి లేదు మ్యామ్. తనకి తెలుసు, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. కాకపోతే అది హిడెన్, బయటికి చెప్పట్లేదు. తనకి ఆ, తన తన ఏజ్ కి సంబంధించిన నాలెడ్జ్ అంతా తనకుంది, బట్ హిడెన్ అన్నమాట. బయటికి చెప్పడం ఇష్టం లేదు అబ్బాయికి. కాబట్టి ఆ కొద్ది రోజులు వెయిట్ చేయాలి మనం. అంటే మనం ఆ అబ్బాయిని తొందర పెట్టకుండా కొద్ది రోజులు గమనించాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే తనే సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా తన నాలెడ్జ్ ఇంకా పెంచుకుంటున్నాడు, ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాడు. సిచ్యువేషన్స్ తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ బయటపడట్లేదు. సంథింగ్ ఈస్ హిడెన్. తనకి నాలెడ్జ్ ఉంది, ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే బయటికి చెప్పడం ఇష్టం లేదు అబ్బాయికి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆ, తన మనసులో ఏముంది, ఎందుకు బయటికి చెప్పట్లేదు, ఎందుకు మన మాట వినట్లేదు అనేది, సీక్రెట్స్ అన్నవి వాటంతట అవే బయటికి వస్తాయి. కాబట్టి కొంచెం అబ్బాయికి టైం ఇవ్వండి. దాన్ని తొందర పెట్టకుండా కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని ఆన్సర్స్, అన్ని సొల్యూషన్స్ బయటికి వస్తాయి మ్యామ్. వెరీ గుడ్. అయితే మీకు నేను ఇక్కడ కోచింగ్ ఇచ్చే పని లేదు అను గారు. అయిపోయింది మీకు. మీకు క్లాస్ అయిపోయింది. మీకు అసలు నేను హై ప్రీస్ట్ గురించి ఎక్స్‌ప్లెయినే నేను కూడా చేయలేదు. అదే మీరు చెప్పా. ఇంత బాగా చెప్తున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్తాను. ఆ కార్డ్‌ని ఎలా చెప్పాలి అనేది నేను చెప్తాను. బ్రహ్మాండంగా వెల్ డన్ అను గారు. మీరు అసల నేర్చుకోకుండానే ఇంత బాగా చెప్పారంటే చాలా గ్రేట్. ఓకేనా? సో, నేను థ్యాంక్ చెప్తున్నాను. యూ మ్యామ్. సో, తేజస్విని గారు మదర్ అన్నమాట. ఓకే. సో, చూడండి తేజస్విని గారు, మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదండి. మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు. ఎందుకంటే మీ అబ్బాయిలో ఆ నాలెడ్జ్ ఉంది. ఆ సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు మీకేమి చెప్పట్లేదు. మేబీ వాళ్ళు స్కూల్లో క్లాస్ వినేటప్పుడే అంతా చదువుకొని వస్తున్నాడేమో బాబు. సో, మీ ఎదురుగా చదవట్లేదనేది మీ ప్రాబ్లమ్ కదా! కానీ మీ బాబుకేమి ప్రాబ్లమ్ ఏమి లేదండి. చక్కగా చదువుతున్నాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది. బాబు చదివే విధానం గాని, ఆ మార్కులు గాని మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో, కానీ మీరు ఒక పని చేయండి. మీరు ఇంతగా టెన్షన్ పడుతున్నారు. నా దగ్గరికొచ్చారు గాబట్టి, మీరు బాబుకి చంద్రుడికి సంబంధించిన పరిహారాలేమైనా ఉంటే గనక చేయిచ్చండి. అలాగే ముత్యము ఒక ఉంగరం కానీ, ఒక లాకెట్ కానీ వేశారంటే గనక,
ఆ చంద్రుడికి కారకమైనది ముత్యం అనమాట. అది వేస్తే గనక మీ బాబులో మంచి మార్పు అనేది వస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. కానీ టెన్షన్ పడే పనేమీ లేదు. మీ బాబు చక్కగా చదువుతాడు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. సరే. ఇలాగా మనం చెప్పాలన్నమాట. సో క్లయింట్‌కి ఏంటంటే మనం ఒక భరోసా, ఒక ఇది ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు మన దగ్గరికి ఒక ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఒక సొల్యూషన్ ఇచ్చి వాళ్ళని హ్యాపీగా మనం పంపించాలి. ఓకే. సో అందరికి అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఎవరి టర్న్ ఇప్పుడు? వరలక్ష్మి గారు. మీరు తీశారు కదా! ఓకే. చెప్పండి మేడం. ఆహ్, నేను తీస్తానండి. నాకు మెసేజ్ వచ్చింది కదా. కానీ ఇంకా మనం ఇంకా ఎన్ని కార్డులు ఉన్నాయి కదా! ఇంకా ఇంకొకసారి మళ్ళీ అందరిని ఒక రౌండ్ అడిగేసినాక ఆ తర్వాత మనం ఎండ్ చేద్దాము. ఆ తర్వాత మీకేమైనా సరే. డౌట్స్ ఉన్నాయా? ఎంప్రయర్ గురించి చెప్తే గనక క్లారిఫై చేసి నేను మీకు నోట్స్ అనేది ఈ రోజు నైట్‌కి పంపించేస్తాను. ఓకే. శాంతి గారు మీరు ఒక కార్డ్ తీయండి. అందరికి ఒక రౌండ్. ఫస్ట్ శాంతి గారు, వరలక్ష్మి గారు, తేజస్విని గారు అందరికి ఒక్కొక్క రౌండ్ మళ్ళా అడుగుతాను క్వెషన్స్. రాధిక గారు మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఫూల్ కార్డ్. సరే మ్యామ్. ఆ! ఓకే మ్యామ్. సో నేనిప్పుడు శాంతి గారిని ప్రశ్న అడుగుతాను. ఓకే. శాంతి గారు నేను ఒక రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా ఉంటదంటారు? నాకు ఆ బిజినెస్ బాగుంటుందా? అసలు న్యూ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చెయ్యొచ్చా? అంటే మీరు కొంచెం అన్ని తెలుసుకుని స్టార్ట్ చేయండి. కొంచెం ఆలోచించి మీరు తొందరపడి తొందరపడి దూకేయండి అని వస్తుంది. సారీ. తొందరపడి స్టార్ట్ చేయకండి. తొందరపడి స్టార్ట్ చేయకండి. అన్ని తెలుసుకుని మెల్లగా మీరు దాని గురించి అన్ని తెలుసుకున్నాకే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే రిస్క్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఫ్యూచర్ లో. ఏయ్ అట్లా కాదు, అడ్డంలో కొయ్యాలి. ఓకే. నేను మ్యూట్ లో పెడుతున్నాను. ఓకేనా మ్యామ్? ఇది చూద్దాం ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెప్తారో చూద్దాం. ఓకే. వరలక్ష్మి గారు మీరేం చెప్తారు? సేమ్ కార్డు సేమ్ క్వశ్చన్. అది కార్డు. వచ్చిందండి. నాకు ఇప్పుడు కట్ అయిపోయింది కొంచెం. ఫుల్ కార్డ్ అండి అది. ఫుల్ కార్డ్ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే నేను ఒక రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేయాలా వద్దా? చేస్తే బాగుంటుందా బాగుండదా? మేడం మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కొంచెం అన్ని ఆలోచించుకుని అన్నిటి గురించి తెలుసుకుని స్టార్ట్ చేయటం మంచిదండి. ఏమీ తెలియకుండా ముందుకెళ్ళిపోయారంటే అది రిస్క్ అయిపోతుంది. అందుకు మీరు అన్ని ఆలోచించుకుని అన్ని రకాలుగా మీకు మంచిది బాగుంటది అంటేనే మీరు ఎదరికెళ్ళండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ అనేది కొంచెం రిస్క్ తోటే కూడింది. మీరు చేయగలన్న పని కొంచెం రిస్కే అది. మీరు రిస్క్ అయినా చేయగలను అనుకుంటేనే మీరు ఎదరికెళ్ళండి. లేదంటే ఇక్కడితోటి ఆగిపోయి మీరు వేరే ఏదైనా మీరు ఇప్పుడు దేంట్లో ఉన్నారో అదే కంటిన్యూ చేసుకోండి. ఎదరికెళ్తే అది రిస్క్ అవుతుంది. మీరు అది గమనించుకోండి. ఫస్ట్ అన్ని అందరినీ అడగండి, అన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోండి. అంతేగాని నేను వెళ్ళిపోయినా పర్వాలేదు నాకేం కాదు అని దేవుడి మీద భారం వేసి వెళ్తే ఫ్యూచర్ అనేది మీకు రిస్క్ గానే ఉంటుంది. మీరు ఇప్పుడు దేంట్లో కంటిన్యూ అయ్యారో అది మీకు మంచిగా ఉంటే దీంట్లోనే ఉండిపోండి. మీరు ఎదరికైతే వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అన్ని ఆలోచించుకోండి. ఓకే. సరే. తేజస్విని గారు మీరేం చెప్తారు? తేజస్విని గారు ఉన్నారా? వరలక్ష్మి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. శాంతి మ్యామ్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో మీరు ఇంకేమైనా యాడ్ చేయాలా? లేదంటే వాళ్ళు చెప్పింది కరెక్టేనా? కరెక్టా తప్పా అనేది నేను చెప్పింది అడుగుతాను. కరెక్టే మ్యామ్. కరెక్టేనా? అను గారు మీరేమంటారు? కరెక్టే. కరెక్టే చెప్పారు మ్యామ్. రిస్క్ తో కూడుకున్న పని. మీ ఎక్స్పీరియన్స్ అంతని యూజ్ చేసి నలుగురిని కనుక్కొని రిస్క్ అయినా పర్లేదు నేను ఒక స్టెప్ తీసుకుంటాను అని దేవుడి మీద భారం వేసి స్టార్ట్ చేస్తే చేయండి. కానీ 100% సక్సెస్ అవుతుందని అయితే చెప్పలేము మ్యామ్. ఓకే. వెరీ గుడ్. 50-50 ఛాన్సెస్. ఎస్. ఎందుకంటే ఈ మన ఫూల్ కార్డ్ అనేది వచ్చేసి ఆ కార్డే ఒక న్యూ బిగినింగ్స్ అనేది, న్యూ స్టార్టింగ్ అనేది, ఫ్రెష్ స్టార్ట్ అనేది చూపిస్తుంది. ఓకే. కానీ అది రిస్క్ తీసుకునేది అనేది సెకండరీ స్టెప్. కానీ వాళ్ళు మనల్ని క్వశ్చన్ ఏమడిగారు? నేను చెయ్యొచ్చా లేదా? నేను ఆ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా లేదా? ఓకే. ఫస్ట్ మన ఆన్సర్ వచ్చేసి ఎస్ అండి. మీరు స్టార్ట్ చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మీరు అందరినీ విచారించి మీరు అందరూ చెప్పింది అయితే కరెక్ట్. ఆ నెక్స్ట్ నుంచి అంతా కరెక్టే.
కానీ ఫస్ట్ మనం ఒక స్ట్రాంగ్ గా ఎస్ మీరు స్టార్ట్ చేయండి అనేసి ఫస్ట్ సెంటెన్స్ చెప్పి, ఆ తర్వాత మీరు మీ మంచి కోరే వ్యక్తులు, మీ శ్రేయోభిలాషుల్ని అందరినీ ఒకసారి కనుక్కోండి. ప్లస్ మీరు పాస్ట్ లో ఏమైనా కూడా ఇలాంటివి ఏమైనా చేసుంటే గనక ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు తీసుకునేది రిస్కా లేకపోతే మీరు పెట్టే పెట్టుబడి ఎంత ఉంది అని రెండు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ పెట్టుబడి ఎంత, వచ్చే రాబడి ఎంత, ఇవి రెండు బాగా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇదైతే తీసుకోండి డెసిషన్. కానీ ఇక్కడ మనకి నంబర్ వచ్చేసి 0. సో జీరోకి మన న్యూమరాలజీలో మనకేమి రెమెడీస్ లేవు, ఒక గ్రహం కూడా లేదనమాట. సో దానికి మనం ఏం చెప్తామంటే న్యూ బిగినింగ్ అంటే ఏంటి, మనకి ఇది గుర్తొచ్చే దేవుడు ఎవరు? వినాయకుడు అండి, గణేష్. వినాయకుడు కదా? మ్యామ్, వినాయకుడు. సో మనం ఏం చెప్తామంటే మీరు ఫస్ట్ వినాయకుడిని ప్రార్థించడం కానీ, గరికతో పూజ చేయడం కానీ, లేదంటే ఒక బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టడం కానీ, ఇట్లా గనక మీరు 40 రోజులు కంటిన్యూస్ గా మీరు చేస్తే గనక మీరు అనుకున్న దానికి విఘ్నాలు లేకుండా జరుగుతాయండి, అంతా శుభప్రదంగా జరుగుతుంది అన్నట్టుగా మనం ఒక రెమెడీ చెప్పచ్చు. ఓకేనా? ఎస్ ఇంకా వాళ్ళు హిందువులు కాకుండా వేరే వాళ్ళు అయితే మనం ఇంకేం చెప్పలేము, ఎందుకంటే మన దగ్గర ఏం రెమెడీస్ లేవు. వాళ్ళకి క్రిస్టియన్స్ గానీ ఎవరికి గానీ మన దగ్గర లేవు రెమెడీస్. సో వాళ్ళకి మీరు మేనిఫెస్ట్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పగలుగుతాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి గారు మీ కార్డు ఒకటి తీయండి. ఎంప్రర్, వెరీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేశాను మీకు ఎంప్రర్ వస్తుందని. ఓకే, ఇప్పుడు మీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇస్తాను, చూడండి. ఏమన్నా అసలు అది వస్తుంది అనుకోకుండా వచ్చేసి. ఓకే, నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానండి, కానీ మా ఫాదర్ ఒప్పుకోవట్లేదు. సో మా ఫాదర్ ఏమన్నా ఫ్యూచర్ లో ఒప్పుకునే అవకాశం ఉందంటారా? అవును అవును మేడం, మీ ఫాదర్ అయితే ఫ్యూచర్ లో ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మీ లవ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా అంటే ఒక రాయి లాంటి చాలా అడ్డంకులు ఉన్నాయి మీకు. కానీ మీ ఫాదర్ అయితే ఫ్యూచర్ లో ఒప్పుకుంటారు, ఎందుకంటే ఆయన మనసులో కొంచెం ఎక్కడో మీరంటే ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన అయితే కంపల్సరీ ఒప్పుకుంటారు. ఇంక ఈ కార్డు గురించి నేను అంత చదవలేదు కూడా, ఓకే ఓకే, మీరు చెప్పినంత బట్టి ఓకే. మీరు చెప్పండి శాంతిప్రియ గారు. ఫాదర్ అంటే అదే ఆవిడ చెప్పిందే కరెక్ట్ మ్యామ్. ఆవిడ చెప్పింది ఆయన స్ట్రాంగ్ గా ఉన్నా, ఆయన ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఆయనలో ఎక్కడో ఒక సాఫ్ట్ హార్ట్ అనేది ఉంది. ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా సాఫ్ట్ హార్ట్ అనేది ఉంది. సో ఆయన ఆలోచించి ఫ్యూచర్ లో ఒప్పుకునే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు మ్యామ్. కానీ జనరల్ గా రొమాన్స్ గురించి చెప్తాను మ్యామ్. ఈ ఫాదర్ కి వస్తేనే నాకు కొంచెం అక్కడ లేదు, మీరు డైరెక్ట్ చెప్పలేదు కదా మ్యామ్, అందుకే. అదే మ్యామ్, మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అవన్నీ చదువుకున్నాం మ్యామ్. మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ రొమాన్స్. మీకు వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఉందని మీ ఫాదర్ ఒప్పుకోవట్లేదు. ఇది ఎలా ఉంది మ్యామ్? మీకు వాళ్ళకి 10 to 15 years ఏజ్ డిఫరెన్స్ ఉందనే మీ ఫాదర్ ఒప్పుకోవట్లేదు. ఏజ్ గ్యాప్ ఉందని మీ ఫాదర్ ఒప్పుకోవట్లేదు. ఇంకానే మీకైతే మంచి స్ట్రాంగ్ బాండింగే ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. మీ ఫాదర్ త్వరలో ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే టర్నింగ్ పాయింట్ అవుతుంది, అది మ్యామ్. అంతేనా మ్యామ్? ఇంకా మిగతా వాళ్ళు చెప్పనేయండి. తేజస్విని గారు. ఎస్ మ్యామ్. కొంచెం మీ ఫాదర్ ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, కాబట్టి లాంగ్ టర్మ్ లో అయితే ఒప్పుకుంటారు. ఆయన కూడా నీ ప్రొటెక్టరే కదా, అదే ఎప్పుడు నీ మంచి కోసమే కోరుకుంటారు కాబట్టి ఆయన కూడా కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. బట్ నువ్వు కొంచెం కన్విన్స్ చేయడానికి, నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ట్రై చేయి, ఆయన కన్విన్స్ అవుతారని చెప్పొచ్చు మ్యామ్. ఓకే, అను గారు. మ్యామ్, తను ఇప్పుడు మొండిగా ఉన్నా కూడా ప్రొటెక్టివ్ కాబట్టి అన్ని కనుక్కుంటారు ఫస్ట్. అబ్బాయి ఒకవేళ అన్ని విధాలా కరెక్ట్ అనిపిస్తే, నువ్వు చెప్పిన విషయాలు కరెక్ట్ అనిపిస్తే, ప్లస్ ఫ్యూచర్ గురించి మనసులో తనకి నీ మీద ఉన్న ప్రేమ వల్ల తను ఆలోచిస్తాడు. కాకపోతే నీ సేఫ్టీ కోసం కూడా ఆలోచిస్తాడు. తన అబ్బాయిని అన్ని చూసి అన్ని ఓకే అనుకుంటే ఒప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే నువ్వు తనకి తగ్గట్టుగా ఉండాలి. తనకి రివర్స్ అయిపోయి తనకి కోపం తెప్పించేలాగా ఉంటే మాత్రం తను ఇంకా మొండిగా అయిపోతాడు. కాబట్టి తన
తను ఎలాగైతే కూల్ అవుతాడో అది అలా చూసుకో. సో నువ్వు అంటే ట్రూగా ఉండాలి. నువ్వు అబద్ధాలు చెప్పి అవన్నీ కాకుండా నిజాయితీగా ఉంటే తను ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఓకే. సో నేను చెప్పేది ఏమంటే ద ఆన్సర్ ఇస్ నో. వాళ్ళు ఒప్పుకోరు. మీ ఫాదర్ ఆయన ఏంటంటే మీ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ మనిషి. వాళ్ళు న్యాయం ధర్మము చూసే వ్యక్తి. సో వాళ్ళకి ఒకటి ఏదైనా నిర్ణయించుకుంటే అదే ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 1 సెకండ్ వినబడుతుందండి నా వాయిస్? Yes, ma'am. Yes, సో ma'am. వాళ్ళకి ఏంటంటే తను చెప్పిన విధానంగానే నడవాలి. ఎందుకంటే వాళ్ళు వెరీ ప్రొటెక్టివ్. మీ ఫాదర్ అనే వాళ్ళు చాలా మంచి అయినా మీ మంచి కోరుకుంటున్నారు. కానీ మీరు ఈ లవ్ మ్యారేజ్ అనేది ఒకవేళ ఏమైనా మీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు కాదా, లేదంటే ఫస్ట్ మీ ఫాదర్ అంతా చూస్తారు. మీరు అంటే అలాగని డైరెక్ట్ గా మీకు నో అని చెప్పేసి అనరు. మీ ఫాదర్ అంతా చెక్ చేస్తారు. కానీ ఇది మీకు తగిన మనిషి కాదు అంటే గనక ఇంక వాళ్ళు ఒప్పుకునే అవకాశం లేదు. మీకు ఈ మ్యారేజ్ జరగాలంటే ఆయన ఒప్పుకునేది అనేది చాలా కష్టము. మీరు చాలా ఒప్పించాల్సి ఉంటుంది. ప్లస్ ఫస్ట్ మీకు మీరు ఆలోచించుకోండి. అంటే మీరు మీ ఫాదర్ కి నచ్చిన మనిషినే ఎంచుకున్నారా? ఇదంతా మీరు ఫస్ట్ ఆలోచించండి. లేదంటే గనక మీ ఫాదర్ ఒప్పుకోవడం అనేది కష్టము. రిస్ట్రిక్షన్స్ నేనేం చెప్పాను, నంబర్ 4 అంటే మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీ ఫాదర్ ఒప్పుకుంటే కూడా దానికి ఆయన కొన్ని కండిషన్స్, షరతులు, రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒప్పుకుంటారు. నువ్వు ఇలాగైతేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. నువ్వు ఇలాగా నా దగ్గర ఉంటేనే నేను ఒప్పుకుంటాను. ఇల్లరికం అల్లుడైతేనే నేను ఒప్పుకుంటాను. మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉంటే ఒప్పుకుంటాను. సో అలాగా వాళ్ళు ఒప్పుకుంటే కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టి అప్పుడు ఒప్పుకుంటారు. ఇమ్మీడియట్ గా అయితే మీ ఫాదర్ ఒప్పుకోరు. ఓకే. సో ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆయనకి మీరంటే ప్రేమ ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ప్రొటెక్టివ్ కూడా మీ ఫాదరు. సో అంత ఈజీగా ఒప్పుకోరు. ఓకే. సో దానికి మీరు ఆలోచించండి అసల. అంటే మీరు మీ ఫాదర్ కి ఏ విధంగా ఒప్పించగలుగుతారని ఆలోచించండి. అనేసంటే నెక్స్ట్ రెమెడీస్ కొస్తారు. సో అమ్మాయి ఏమడుగుతదంటే, మేడం నేనేమైనా చెయ్యొచ్చా? దానికేమన్నా రెమెడీస్ చెప్తారా? అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు వరలక్ష్మి గారు? నెంబర్ 4 అంటే ఇందాక కదా చెప్పారు. రాసుకున్నారుగా. రాసుకున్నానండి ఇప్పుడే. నెంబర్ 4 నేను కూడా రాహు అండి. నెంబర్ చెప్తున్నాను. 4 అంటే రాహు. స్టెబిలిటీ, ఆ, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవును. ఈవిడ యమున పూజారిని కలిసి రాహు పూజలు ఉంటాయి కదండి. ఆ రాహు పూజలు ఏమన్నా చేసుకుంటే వాళ్ళ నాన్నగారు మారి ఈవిడ ప్రేమని ఒప్పుకోవచ్చండి. రాహు పూజలు అయితే కంపల్సరీ చెయ్యాలి. అది చేసినా కూడా ఈవిడికి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. జరుగుద్ది అని అయితే మనం చెప్పలేం. కాకపోతే తను నమ్మకంతో చేసుకుంటే జరగొచ్చు. సో అంతే కదా. రాహుకేతువుల పూజకి మనం ఎక్కడికి వెళ్తాం నార్మల్ గా? శివాలయానికి వెళ్తాం కదండి. అక్కడ నవగ్రహాలు ఉంటాయి. శ్రీకాళహస్తి. అను అవును. గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో శ్రీకాళహస్తి ఎప్పుడైనా సరే ma'am. మనము రాహుకేతువుల పూజ అంటే కనుక శ్రీకాళహస్తి. అంటే వాళ్ళు ఉండే ప్లేస్ బట్టి మీరు చెప్పండి. అమ్మ మీ వల్ల అయితే మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి ఒక రాహుకి పూజ అది చేసుకోండి. లేదంటే కూడా శివాలయానికి వెళ్ళి ఆ పంతులు గారిని అడిగితే మీకు చెప్తారు వాళ్ళు ఏం పరిహారం చేయాలనేది. అది మీరు చేసుకుంటే గనక మీకు కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. ఒక క్లారిటీ వస్తుంది. మీ ఫాదర్ ఒప్పుకునే అవకాశం ఉంది. కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు మీ ఫాదర్ అనేది మనము చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. క్లియర్ మ్యామ్. ఓకే. సో కానీ తేజస్విని గారు అందరూ ఆ? కార్డు తప్పుగానే చెప్పామండి. అందరూ ఏమండి? ఈ కార్డు తప్పుగానే చెప్పారు. అందరం ఈ ఎందుకంటే కార్డు తప్పుగానే ఇది చెప్పాము. చాలా ట్రిక్కీ కార్డ్ అన్నమాట. మిగతా ఏ విషయంలో అడిగితేను కూడా మీకు ఆన్సర్ ఎస్. అంటే ఏంటంటే జాబ్ గురించి వస్తేను కూడా మళ్ళా బిజినెస్ దేనికైనా కూడా వీళ్ళకి అథారిటీ బాగుంది, పవర్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ మనం అడిగేది రిలేషన్షిప్స్ లో ఎస్పెషల్లీ ఒక ఫాదర్ గురించి అడుగుతున్నాం మనం. సో అక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే ఫాదర్ అంటే వెరీ స్ట్రిక్ట్ ఫాదర్, ఎంపరర్ అనేవాళ్ళు. ఓకేనా? సో దానికి మనం ఈ విధంగా ఆన్సర్ చెప్తాము. మీరు చెప్పిన రెమెడీస్ కూడా కరెక్ట్. ఓకే. తేజస్విని గారు మీకు ఏం కార్డ్ వచ్చింది? మీరు ఆన్ చేసేది పెట్టుకోండి. వీడియో ఆన్ చేస్తేనే కదా మనకి తెలుస్తుంది మీరు ఉన్నారా లేదా అనేది.
ప్లీజ్ మీకు ఏం మ్యామ్ కార్డ్ ఎక్స్ప్రెస్ వచ్చిందో మాకు చేయండి. చూపించండి. ఇంకా ఎంప్రెస్ మ్యామ్. మాకు కనిపించట్లేదండి. మీకు కనిపిస్తుందండి ఎవరికైనా? ఇప్పుడు కనిపిస్తాను. ఎంప్రెస్ మ్యామ్. మీరు ఒక కార్డు, మీరు ఏదైనా కళ్ళు మూసుకొని ఒక కార్డు సెలెక్ట్ చేసి అది చూపించండి, నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే మ్యామ్. ఫుల్ కార్డ్ మ్యామ్. ఫుల్ కార్డ్ వచ్చిందా? ఓకే, మీకు నేను క్వశ్చన్ ఇస్తాను. హౌ విల్ బి మై ఫ్యూచర్ హస్బెండ్? నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐ మీన్ నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను సింగిల్. ఓకే, సో నాకు పెళ్లి అయితే నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటారు, నా హస్బెండ్ ఎలా ఉంటారు? సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఫుల్ కార్డ్ వచ్చింది, మీరు ఏం Yes, ma'am. చెప్తారు? మీ పర్సన్ చాలా అడ్వెంచర్ పర్సన్ అని చెప్పొచ్చు మ్యామ్. ట్రిప్స్, ట్రావెలింగ్స్ అది ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం రిస్కీ పర్సన్ అని చెప్పొచ్చు. రిస్క్ తీసుకుంటూ న్యూ బిగినింగ్స్ చేసే పర్సన్ అని చెప్పవచ్చు. అండ్ మీరు మీ లైఫ్లో రొమాన్స్ అనేది బాగుంటుంది. చాలా కరేజెస్ పర్సన్. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు మీతో లైఫ్ అనేది వాళ్ళకి ఎంజాయ్మెంట్గా, జాయ్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్ అనేది. అండ్ కొంచెం కేర్లెస్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా అబ్స్ట్రగల్స్ అనేది లైఫ్లో రావచ్చు. మిగతాదంతా బాగుంటుంది. మీరు లైఫ్లో అతనితో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు మ్యామ్. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? నేను చెప్పనా మ్యామ్? చెప్పండి రాధిక గారు. ఈ పర్సన్ ని చూసినట్టయితే మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇతను రిస్కీ పర్సన్, వెనక ముందు ఆలోచించే వ్యక్తి అయితే ప్రెసెంట్ అయితే కాదు. మేబీ మీరు అతనే కావాలి, అతన్ని చేసుకోవాలనుకుంటే కనుక మీ ఓన్ రిస్క్ మీద చేసుకోండి. 50-50%. ఎందుకంటే ఆయనకు కొద్దిగా మెచ్యూరిటీ అని కూడా చెప్పలేము. కాకపోతే రిస్కీ పర్సన్ కాబట్టి వెనక ముందు ఏమో ఆలోచించే కానీ పర్సన్ నాకు కాదు. ఇంకా సంబంధం ముందుకెళ్ళిపోతాడు గుడ్డిగా. కుదరలేదు. నాకు అసలు సంబంధం కుదరలేదు. సో నా ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉంటారని అడుగుతున్నాను నేను. అతను అంటే మంచివాడు అతను, కాకపోతే వెనక ముందు ఆలోచించే పర్సన్ అయితే అతను కాదు. కొద్దిగా గుడ్డిగా ముందుకెళ్లేవారు. సో నువ్వు పక్కన ఉండేసి తనకు గైడెన్స్ ఇచ్చేసి ఇద్దరు ఒక మార్గంలో వెళ్తే గనక 100% ఓకే. మొత్తానికి తన మీద వదిలిండ్రు అంటే గనక అది మాక్సిమం అది అంటే తన మీద ఫుల్ హోప్స్ గా పెట్టకండి. మీరు తన గైడ్స్ చేస్తే గనక మీ ఇద్దరిది లైఫ్ అయితే బాగుంటది. బాగా చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? లేదంటే నేను చెప్తాను. ఎస్ మ్యామ్, చెప్పండి. మ్యామ్ మీకు రాబోయే స్పౌస్ ఇన్నోసెంట్ పర్సన్, గుడ్ పర్సన్, గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అన్న లైఫ్ ని ఒక అడ్వెంచరస్ గా తీసుకుంటాడు. ప్రతి దాంట్లో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాడు. న్యూ బిగినింగ్స్ అంటే ఇష్టం ఉంటాయి. తను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కూడా ఒక అడ్వెంచరస్ గా ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్ లో. అండ్ తనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లైఫ్ లో. అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఒక కొత్తదనంగా తీసుకుంటాడు. అండ్ ఉంటాయి గతం ఉన్న ఎక్స్పీరియన్స్ తో బాధపడకుండా న్యూ మీన్స్ న్యూ కరేజ్ తో ముందుకు వెళ్తూ ఉంటాడు. అండ్ కాకపోతే కొద్దిగా కేర్లెస్, ఇమ్మెచ్యూర్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు పక్కన ఉంటూ మీ గైడెన్స్ తో ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఫ్యూచర్ లో ముందుకు వెళ్తే గనక తనతో మీ లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది. ఒక అడ్వెంచరస్ గా డే బై డే ఒక న్యూ బిగినింగ్ తో సాగుతుంది మ్యామ్. వెరీ గుడ్. ఓకే, ఇంకా నేను చెప్తాను అయితేను. శాంతిప్రియ గారు మీరు ట్రై చేయరు కదా, నేను చెప్పేసేదా? సేమ్ అదే మ్యామ్. ఇన్నోసెంట్ పర్సన్, మంచివాడు, కానీ కొంచెం మీరు చూసుకోవాలి. చిన్నపిల్లలాగా కొంచెం మెచ్యూరిటీ తక్కువ కాబట్టి మీరే చూసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా అలా మీరే జాగ్రత్తగా చూసుకుంటే
అంత ఎంజాయ్మెంట్ అంతా బాగుంటుంది అని చెప్పొచ్చు మ్యామ్. అంతే, సేమ్ ఆవిడ చెప్పిందే ఇందాక. వెరీ గుడ్. ఓకే, నేను కూడా దానిలో ఇంకొంచెం 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. సో మీ ఫ్యూచర్ హస్బెండ్ వచ్చి ఒక ఇన్నోసెంట్ చిన్న పిల్లోడి మనస్తత్వం అండి. మీరే కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని మంచి దారిలో అంటే అడ్వైజులు ఇస్తూ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని నడిపించారంటే గనక సో బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. సో ఆల్వేస్ మీరు ఆ స్పార్క్ ని మీ లైఫ్ లోని మీ ఇద్దరి కనెక్షన్ లో ఉంచాలంటే మీరు కొత్తదనంగా ఏదైనా కొత్తగా ట్రై చేసి వాళ్ళని ఎక్సైటింగ్ గా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ అంటే ఇష్టము. ఆల్సో వాళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇష్టము, అడ్వెంచర్స్ ఇష్టము, వాళ్ళకి ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. సో మీరు ఓకే అనుకుంటే గనక మీరు వాళ్ళతోని ట్రావెల్ చేయొచ్చు. లేదంటే కూడా వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఎందుకు డబ్బులు వేస్ట్, ఎందుకు రిస్క్, ఎందుకు మనం వెళ్ళటం అనేది మీరు మంచిగా చెప్తే గనక వాళ్ళు వినే మనుషులు. సో మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో గైడెన్స్ అది ఇస్తూ ఉండాలి. కాకపోతే ఎప్పుడు కొత్తదనం, వాళ్ళు ఫ్రీడమ్ లవర్. మీరు ఎప్పుడే గాని ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలని ట్రై చేయొద్దండి. అప్పుడు వాళ్ళు ఏకంగా అసలు వదిలేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్, మీరు కంట్రోల్ చేశారంటే మాత్రము వాళ్ళకి అది ఇష్టం ఉండదండి. సో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా మంచితనంగా చెప్పండి. కోపంగా చెప్పడము, కంట్రోల్ చేయడం చేస్తే గనక వాళ్ళు మీ చేతిలోంచి చెయ్యి జారిపోతారు. ఓకే, ఇది మనం చెప్తాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, రిస్క్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళని రిస్క్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఆపండి. ఆపితే గనక మీకు చాలా బాగుంటుంది మీ కనెక్షన్. మీ వ్యక్తి అయితే ఇన్నోసెంట్, కాకపోతే మీరు ఎప్పటికప్పుడు వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రస్తుతానికి ఓన్లీ మనం 5 కార్డ్స్ చేసాము. ఇంకా ముందు మనం ఇంకా ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లయింట్ మనల్ని ఏ క్వశ్చన్స్ అడిగితే మనం ఎలాగ ఆన్సర్ చెప్పాలి అనే దాని గురించి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకా ఈసారి నుంచి 2 కార్డ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నోట్స్ కూడా పంపిస్తాను, ఎంప్రెస్ ఎంప్రెస్ది. సో మీరు చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు ఇప్పుడు అడగచ్చు నన్ను. అందరూ పండగ బిజీలో ఏ డౌట్స్ లేవు, చదువుకోలేదు ఎవరు. ఓకే, సో మళ్ళీ అయితే నేను మీకు ఇంకో వీడియో మండే గానీ ట్యూస్డే గానీ పోస్ట్ చేస్తాను. ఇంకో 2 కార్డ్స్, మేజర్ ఆర్కానా కార్డ్స్, నెక్స్ట్ అంటే నంబర్ 5, నంబర్ 6 కార్డ్స్ పోస్ట్ చేస్తాను అనమాట. సో మీరు ఆల్వేస్ నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగానో అవి మైండ్ లో పెట్టి ప్రాక్టీస్ చేస్తుండండి. సో మీరు ఒక కార్డు తీసుకొని సో ఈ క్వశ్చన్ అడిగితే నేను ఎలాగ ఆన్సర్ చెప్పాలని ప్రాక్టీస్ చేయండి ఓపెన్ గా. అప్పుడు మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది అనమాట. మనం ఎంత మాట్లాడితే మనకు అంత ప్రాక్టీస్. ఏమంటే ఈ రికార్డింగ్ పెడతారు ఖచ్చితంగా నేను ఎవ్రీ వీక్ పెడతాను. లాస్ట్ టైం అది గూగుల్ మీట్ అవ్వలేదండి. ఇప్పుడు జూమ్ ది అందుకనే నేను తీసుకున్నాను. సో జూమ్ ది అయితే నేను ఇప్పుడే పెట్టేస్తాను. నేను పడుకోపోయే లోపు మీకు అది పెట్టేసి పడుకుంటాను. ఓకేనా? సో అంతా ఓకే కదా? ఓకే మ్యామ్. సరే, అయితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. బాయ్ మ్యామ్, గుడ్ నైట్. బాయ్ మ్యామ్, Bye, madam. థ్యాంక్ Good యూ. night. బాయ్. బాయ్ మ్యామ్.